బ్యాక్ టు న్యూస్. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గూండాలు ఉన్నారని, తమ పార్టీలో మాత్రం సైనికులు ఉన్నారని చెప్పిన ఆయన సైనికులతో పోరాడేందుకు బీజేపీ గూండాలకు సామర్థ్యం లేదని ఎద్దేవా చేశారు. బీఎంసీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో శివసేన గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఠాక్రే. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పాలిథిన్ సంచులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆవులు ప్రకృతిని కాపాడుకోవడానికి ఈ సంచుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని గురేజ్ సెక్టర్లో 2 చోట్ల మంచు చర్యలు విరిగిపడడంతో 10 మంది జవాన్లు చనిపోయారు. ఈ ప్రాంతంలో 3 రోజుల నుంచి జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. గురేజ్ సెక్టర్ వైపు వెళుతున్న ఆర్మీ గస్తీ వాహనంపై ఒక్కసారిగా మంచుగడ్డలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 7 జవాన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో బందీపురా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ క్యాంపు పైన మంచు చర్యలు పడ్డాయి. ఈ విపత్తులో 3 జవాన్లు మరణించారని, సహాయక చర్యల్లో 7 కాపాడామని ఆర్మీ అధికారులు చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్లో వివిధ రాష్ట్రాల శకటాలకు ధీటుగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ శకటాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా జీఎస్టీ థీమ్తో ఆర్థిక శాఖ శకటం, తర్వాత ఖాదీ ఇండియా థీమ్తో ఎంఎస్ఎంఈ శకటం అలరించాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన థీమ్తో పట్టణాభివృద్ధి శాఖ శకటం, సిఎస్ఐఆర్ ను ప్రతిబింబిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ శకటం, గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్ శకటాలు కూడా అందరినీ ఆకర్షించాయి. पूरे देश में एक समान, अलग अलग टैक्स का क्या काम, पूरे देश में एक ही नाम, जीएसटी। And now awaiting the next tableau here in Rajpath, dignitaries and VIPs, ministers, former ministers, all appreciating what is being shown over here. The Ministry of Micro, Small and Medium Enterprises, their tableau showing Khadi India. Mahatma Gandhi rediscovered this, the charkha, a symbol for self-reliance. జమ్మూ కశ్మీర్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా వినూత్నంగా జరిగింది. ఏడాది క్రితం జమ్మూ ఈడీఐ బిల్డింగ్ లో నక్కిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే క్రమంలో వీర జవాన్లు తమ ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ బీజేపీ యువ మోర్చా జమ్మూ ఈడీఐ బిల్డింగ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించింది. 100 మంది కార్యకర్తలు జాతీయ జెండాలు పట్టుకుని భారత మాతాకి జై నినాదాలు చేశారు. గణతంత్ర వేడుకల్లో పెద్దలకు ధీటుగా చిన్నారులు కూడా అలరించారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 25 మంది సాహస బాలురు బాలికల్లో బుల్లి కార్లలో పరేడ్ చేశారు. వీరితో పాటు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సౌత్ సెంట్రల్ జోన్ సాలా డాన్స్, సర్వోదయ కన్యాలయ ఢిల్లీ యువశక్తి కా ఆవాహన్, మౌంట్ అబూ పబ్లిక్ స్కూల్ అసోం డాన్స్, కేంద్రీయ విద్యాలయ ట్రై కలర్ పర్ఫార్మెన్స్ అందరినీ అలరించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో సహృద్భావ వాతావరణం వెల్లివిరిసింది. ఇండో పాక్, ఇండో బంగ్లా బార్డర్లో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు సైనికులు. భారత సైనికులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికులు. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటి సమయాల్లో ఆపదలో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అసోంలోని గౌహతిలో అగ్నిమాపక దళంతో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. కార్యక్రమంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ బృందం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మంచు దుప్పటి కప్పుకున్న పరిసరాలు, ఎటు చూసినా శ్వేతవర్ణం. రోడ్లపై గుట్టలుగా పేరుకుపోతున్న మంచు. ఇది ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి. దట్టంగా కురుస్తున్న మంచుతో జమ్మూ కశ్మీర్ మొత్తం గడ్డకట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు రోడ్లపై గుట్టలుగా పేరుకుపోతోంది. 360లో మరో షార్ట్ బ్రేక్.